నమస్తే. కొత్తగా వచ్చిన ఐటీఆర్యు రూల్ ఏంటి? దీనివల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుంది? దీనిలో మనం కనుక ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరు దీనికి అర్హులు, ఎవరు అనర్హులు? ఈ వివరాలన్నీ కూడా మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారు హనుమాన్లు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, నమస్కారం అండి. సార్, ఈ కొత్తగా వచ్చిన ఐటీఆర్యు అంటే ఏంటి సార్? అది ఐటీఆర్యు అంటే ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్. ఇది 2 years కిందట వచ్చింది. ఆ రిటర్న్ ఏంటంటే ఐటీఆర్యూలో మెయిన్ ప్రొవిజన్ ఏంటంటే ఇంతకుముందు రిటర్న్ ఫైల్ చేసినప్పుడే పొరపాటు జరిగి ఉంటుంది, రాంగ్ క్లెయిమ్ ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ ఇన్కమ్ చూపించి ఉండొచ్చు. ఇలాంటి వాటన్నిటి కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది ఐటీఆర్యూలో. అంటే 2 years వరకు టైం ఉండేది. అంటే మనము ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2024 మార్చి ఉంది, 23-24ది 26 వరకు కూడా 26 మార్చి వరకు కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇలా ఉండేది. 25 మార్చి 27 మార్చి వరకు చేసుకోవచ్చు. అయితే దానికి ఏమి ఇచ్చారంటే 1 సంవత్సరం ఆలస్యం, 1 సంవత్సరము 12 నెలల లోపల చేస్తే రెక్టిఫికేషన్ చేసుకున్న, రిటర్న్ ఫైల్ చేయకపోయినా ఇంతకుముందు కానీ, లేకపోతే ట్యాక్స్ కరెక్ట్ క్యాలిక్యులేట్ చేయకపోయినా కానీ, ఇలాంటి వాటన్నిటికీ తప్పులు దిద్దుకునే అవకాశం ఇచ్చింది ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్ వల్ల. దాని ప్రకారం ఏంటంటే మీరు రిటర్న్ మళ్ళీ కరెక్ట్ రెక్టిఫికేషన్ చేసి రిటర్న్ ఫైల్ చేసి దాని మీద ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ ఎంత అంటే ఇంతకుముందు 10,000 ఉందనుకోండి, ఇంకా 2,500 ఎక్స్ట్రా కట్టాలి విత్ ఇంట్రెస్ట్. అదే మాదిరిగా 2 years అయిందనుకోండి, 50% ఎక్స్ట్రా కట్టాలి, రిటర్న్ ఫైల్ చేయాలి. దానివల్ల పెనాల్టీ అనేది ఉండదు, ఓన్లీ ఇక్కడితో ఆగిపోతుంది. అంటే ఎప్పుడో డిపార్ట్మెంట్ 4 సంవత్సరాల నోటీస్ వచ్చి దానికి పెనాల్టీ ప్రొవిజన్ ఇనిషియేట్ చేయకుండా చేయడం తీసుకున్న చర్య అన్నమాట. అయితే మొన్న 2025 బడ్జెట్, ఇది ఆల్రెడీ 3 సంవత్సరాల బట్టి ఉంది. మొన్న 2025 బడ్జెట్లో ఏం చేశారంటే దీన్ని 4 సంవత్సరాలు పొడిగించారు. అంటే 4-5 సంవత్సరాల వరకు కూడా మన తప్పు రిపోర్ట్ చేసిన, తప్పు ఇంకా ఆదాయం తక్కువ చూపించిన, ఆదాయం పెంచుకోవాలనుకున్నా, ఏ విధంగా దాన్ని మర్చిపోయింది చూపించని ఏది ఉన్నా కానీ చూపించడానికి అవకాశం ఉంది. 4 years టైం ఇచ్చారనమాట. ఈ విధంగా ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్ ఎస్పెషల్లీ ఫర్ ఇండివిజువల్స్ అండ్ హెచ్యుఎఫ్స్ మాత్రమే ఉంది. బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ లేదా కంపెనీస్ కానీ ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్ ఉండదు. అదే మాదిరిగా సర్చ్ కేసులు ఉంటాయి, అంటే రేడ్ అవుతాయి చూడండి, అలాంటి కేసులు ఉన్న వాళ్ళకి కూడా ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్లో మీరు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదు, రిఫండ్ ఆదాయం తగ్గించడానికి అవకాశం లేదు, ట్యాక్స్ పెంచడానికి అవకాశం ఉందో, ట్యాక్స్ తగ్గించడానికి అవకాశం, అండర్ రిపోర్ట్ ఇన్కమ్ కూడా డిక్లరేషన్ ఆదాయం కూడా తగ్గించే అవకాశం లేదు, రిఫండ్ క్లెయిమ్ చేసే అవకాశం లేదు. ఓన్లీ ఒకటి. ఇంకోటి అప్డేటెడ్ రిటర్న్ కూడా ఒకటిసారి మాత్రమే ఫైల్ చేయొచ్చు, కానీ ఇంకో 2 సార్లు 3 సార్లు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసే అవకాశం లేదు. అయితే ఇప్పటి వరకు నేను ఎలాంటి ట్యాక్స్ కట్టలేదండి, ఒక 3 to 4 years నుంచి కడుతున్నాను అనుకోండి. సో నేను ఇందులో ఫైల్ చేసుకోవచ్చా? ఎస్, ఎవ్రీ1 ఫైల్ చేసిన వాళ్ళు కానీ ఫైల్ చేయని వాళ్ళు కానీ, చేయని వాళ్ళకేమో ఫైల్ చేసి దాన్ని ట్యాక్స్ కట్టేయడం అయిపోతుంది. ఫైల్ చేయని వాళ్ళైనా పొరపాటు జరగడం, లేకపోతే వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడము, రాంగ్ క్లెయిమ్ చేయడం అంటారు దాన్ని, అలాంటివి అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా కానీ ఫైల్ చేసిన వాళ్ళు కూడా కరెక్ట్ చేస్తూ మళ్ళీ రిటర్న్ ఫైల్ చేస్తూ దాని మీద ట్యాక్స్ ప్లస్ 25% సంవత్సరం లోపల అయితే, అదే 2 years లోపల అయితే 50%, 3 years అయితే 60%, 4 years అయితే 70% ఎక్స్ట్రా కట్టి రిటర్న్ ఫైల్ చేయొచ్చు. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెనాల్టీ అనేది ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్లో మెయిన్ ప్రాబ్లం పెనాల్టీతో ఉంటుంది. పెనాల్టీ ఎంత ఉంటుందంటే ఇప్పుడు మనం 100 రూపాయలు ట్యాక్స్ కట్టాలి, మనం తప్పించుకున్నాం 100 రూపాయలు తప్పించుకునే ప్రయత్నం చేసి మనం చూపించలేదు, డిపార్ట్మెంట్ ఏం చేస్తే 200 రూపాయలు పెనాల్టీ ఇస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం ఉండకుండా మనం వాలంటరీగా ముందుకు రావడానికి, తప్పు జరిగినప్పుడు దాన్ని దిద్దుకునే అవకాశం ఇవ్వడానికి తయారు చేసిన విండో ఏంటంటే ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్. అయితే జనరల్గా ఎలాంటి మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు అంటారు దీని ద్వారా? మీరు ఈ మధ్య చూస్తారు, మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రాంగ్ క్లెయిమ్ చేశారు, కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కొన్ని ఎంప్లాయీస్ కూడా రాంగ్ క్లెయిమ్ చేశారు, ఇన్సూరెన్స్లు కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ హౌస్ రెంట్ అనేది రాంగ్ క్లెయిమ్ చేశారు అని చెప్పన్నారు. నోటీసులు రాగానే చాలామంది ఏం చేశారంటే మీరు తప్పుదిద్దుకోవడానికి ఈ ఐటీఆర్ అప్డేటెడ్ చూసి దాని ప్రకారం అవన్నీ రాంగ్ క్లెయిమ్ విత్డ్రా చేసుకొని మళ్ళీ ట్యాక్స్ కట్టేసి దాన్ని అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేశారనమాట. అంటే బై మిస్టేక్ తప్పు చేయడం కానీ, తప్పు అన్వయించుకోవడం కానీ, అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ కానీ, రాంగ్ క్లెయిమ్ కానీ చేసినప్పుడు అలాంటి వాళ్ళు తప్పుదిద్దుకునే అవకాశం ఇవ్వడం జరిగింది ఈ అప్డేటెడ్ రిటర్న్ వల్ల.
ఓకే. అయితే ఇది విత్‌డ్రాల్స్ కానీ లేదా రిఫండ్స్. రిఫండ్స్. ఓకే. మరి రీఫండ్స్ రావాల్సినటువంటి వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటారా అండి? లేదు, రిఫండ్ రావాల్సిన వాళ్ళు ఇంతకుముందు ఫైల్ చేయలేదు, వాళ్ళకి రీఫండ్ రావాలి. అలాంటి వాళ్ళకు ఈ ఐటీఆర్ అప్డేట్ అవ్వడం వల్ల అవకాశం లేదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చీఫ్ కమిషనర్కి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను ఇట్లా రిఫండ్ వచ్చేది, నేను ఫైల్ చేయలేదు, నేను ఇప్పుడు ఫైల్ చేద్దాం అనుకుంటున్నాను, నా ఆలస్యాన్ని మన్నించండి అంటే కంటిన్యూస్ డిలే అని ఫైల్ చేస్తే చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సెంట్రల్ బోర్డు డైరెక్ట్ ట్యాక్స్ కానీ అంతా ఆన్లైన్లో అప్లికేషన్ ఇది చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇచ్చినప్పుడు మనము ఆ అప్రూవల్ రిఫరెన్స్తో మనము రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్ పొందొచ్చు. కానీ రిఫండ్ ఫైల్ చేయడానికి అప్డేట్ అవ్వడం ద్వారా రిఫండ్ పొందడానికి అవకాశం లేదు. ఇలా రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఏదైనా పెనాల్టీ పే చేయాల్సి ఉంటుందా అండి? అప్డేట్ ఫైల్ చేసినప్పుడు పెనాల్టీ ఏం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా 1 year లోపల అయితే 25% ఎక్స్ట్రా. ఇంతకుముందు 10,000 ఉంటే 12,500 కట్టాలి, అంటే 2,000 ఎక్స్ట్రా. అదే 2 years అయిందనుకోండి 10,000 + 5,000 అంటే 50% ఎక్సెస్. 3 years అయిందనుకోండి 10,000 × 10,000 + 6,000 60% ఎక్సెస్. అదే 4th year అనుకోండి 10,000 + 7,000 17,000 కట్టాలి, విత్ ఇంట్రెస్ట్తో కట్టాలి. పెనాల్టీ ఏముండదు. ఎలాంటి ప్రొసీడింగ్స్ కూడా డిపార్ట్మెంట్ తీసుకోదు. మన ఏదైతే రాంగ్ ఫైల్ని సరిదిద్దుకునే అవకాశం కల్పించాలని డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేసి ఆర్డర్ పాస్ చేస్తుంది. అలానే ఈ ఐటీఆర్ యూని యూజ్ చేసుకోవడానికి అంటే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, వీళ్ళకి లేదు అనే క్రైటీరియా ఏమైనా ఉందంటారా? చెప్పాను కదా ఇంతకుముందు, ఇండివిజువల్స్ హెచ్ఎఫ్స్కి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ ఉంది. మిగతా వాళ్ళు ఇప్పుడు ఆడిట్ కేసెస్ కానీ రేడ్ అయిన కేసులు ఉంటాయి చూడండి, అలాంటి వాళ్ళకి కానీ, మళ్ళీ కొన్ని ఈ కేసులు ఉంటాయి మనకు, బినామీ ప్రాపర్టీస్ కానీ, లేకపోతే బ్లాక్ మనీ యాక్ట్ అంటారు, ఇలాంటి కేసులు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకు మళ్ళీ ప్రొసీడింగ్స్ ఉంటాయి కొన్ని, కరప్షన్ కేసెస్ కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, అలాంటి ప్రొసీడింగ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసే అవకాశం లేదు. అలాంటి అవకాశం లేదు. దానివల్ల ఫైల్ చేసినా కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. రీసెంట్ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చూసాము, ట్యాక్స్ కట్టినంత మాత్రాన చట్ట వ్యతిరేక చర్య చట్టబద్ధం కాదు. కాబట్టి ట్యాక్స్ కట్టడం వేరు, చట్టబద్ధం వేరు. ట్యాక్స్ కట్టినంత మాత్రాన చట్టబద్ధత రాదు అని సుప్రీంకోర్టు ఈ మధ్య క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలానే సార్, గ్రాండ్ పేరెంట్స్కి సంబంధించి ట్యాక్స్ రిలీఫ్ అనేది వింటూ ఉన్నాము. అసలు ఏంటి సార్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఆ రిలీఫ్ ఏంటి? ఇప్పుడు ఏముందంటే ఇన్కమ్ ట్యాక్స్లో 4 స్టేజెస్ ఉంటాయి. 60 years ఒకటి, అప్ టు 60 years నార్మల్ సిటిజన్, 60 to 80 years సీనియర్ సిటిజన్, ఎబో 80 years అయితే సూపర్ సీనియర్ సిటిజన్ అంటారు. అలాంటి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు పాత స్కీమ్ ఉన్న వాళ్ళకి 2.5 lakhs నార్మల్ సిటిజన్కి, 3 lakhs ఏమో సీనియర్ సిటిజన్కి, 5 lakhs ఏమో సూపర్ సీనియర్ సిటిజన్కి బేసిక్ ఎగ్జంప్షన్ ఉండేది. ఇప్పుడు అందరూ న్యూ రిజియంలోకి వచ్చారు కాబట్టి దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. కాకపోతే 75 years పైన 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకు శాలరీ అండ్ పెన్షన్, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఈ 3 మాత్రమే ఉండి వేరే ఆదాయం లేదనుకోండి, అప్పుడు వాళ్ళు బ్యాంకు డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. రిటర్న్ ఫైల్ ట్యాక్స్ కట్టాలి, కానీ ట్యాక్స్ వీళ్ళు రిటర్న్ ఫైల్ చేయకుండా బ్యాంకే రిటర్న్ వీళ్ళ తరఫున ట్యాక్స్ కట్టేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సబ్మిట్ చేస్తుంది. అదే రిటర్న్ ఫైల్ చేసినా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కానీ మిగతా క్యాపిటల్ గెయిన్స్ ఉన్న అంటే ప్రాపర్టీ అమ్మడం వల్ల వచ్చిన లాభాలు కానీ, వ్యాపారంలో షేర్ కానీ, వ్యాపారంలో పార్ట్నర్షిప్ కానీ, 70 సంవత్సరాల వయసు దాటినా కానీ వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీంట్లో ట్యాక్స్ తప్పదు, కానీ ఫైలింగ్ మాత్రమే తప్పుతుంది అనేది ఈ 70 సంవత్సరాల దాటిన వాళ్ళకి. అది శాలరీ, ఇంట్రెస్ట్ అండ్ పెన్షన్. ఆ ఇంట్రెస్ట్ కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉండాలి. వేరే తరఫు నుంచి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి దానికి ఎగ్జంప్షన్ రాదు, కంపల్సరీ ఫైల్ చేయాలి. ఓకే, ఇది అందరు సీనియర్ సిటిజన్స్కి వర్తిస్తుందా, లేకపోతే ఇందులో కేటగిరీస్ ఉన్నాయి? 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. 70 సంవత్సరాల లోపల మాత్రం ఎలాంటి మినహాయింపు లేదు. సో అలానే సార్, ఈ సిబిడిటీ 6 కేటగిరీస్ కంపల్సరీ స్క్రూటినీ చేయాలంటున్నారు కదా సార్, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏం చేస్తారంటే సిబిడిటీకి ఇంతకుముందు 2004లో ప్రభుత్వము అన్ని రకాల డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మొదలెట్టింది 2004 నుంచి. ఇప్పుడు ఏమైందంటే ఇంచుమించు 36 డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి, కంపెనీ షేర్స్ నుంచి, బ్యాంక్స్ నుంచి, డిబెంచర్స్, బాండ్స్, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంటాయి. అయితే సంవత్సరానికి 2 సార్లు సబ్మిట్ చేస్తారు స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని. ఆ సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి వ్యక్తి యొక్క ఆర్థిక వ్యవహారాలన్నీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో, ఆ వ్యక్తి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో పొందుపరుస్తారు. పొందుపరిచిన తర్వాత దాని ప్రకారం మనము రిటర్న్ ఫైల్ చేసుకొని యాక్సెప్ట్ చేయొచ్చు. అయితే మీరు అన్నట్టుగా స్క్రూటినీ ఎప్పుడు వస్తుంది అంటే, స్క్రూటినీ అంటే 1000 కేసుల్లో 3 కేసులు సెలెక్ట్ చేస్తారు. అంటే 100లో 3 కేసులు,
103 లేకపోతే మ్యాక్సిమం 4 కేసు సెలెక్ట్ చేస్తారు. అది సిస్టమ్ బేస్డ్, అంటే ఏ కేసు సెలెక్ట్ చేయాలనే సిస్టమ్ దానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ ఇస్తారు. ఆ ప్రాసెస్ ప్రకారం ఉన్న వాటిని సిస్టమ్ సెలెక్ట్ చేస్తుంది, అలాంటి వాటిని వెరిఫై చేస్తారు. మిగతా 96 కేసులు ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా యాక్సెప్ట్ అవుతుంది. అయితే కొన్ని కేసులు ఏమవుతాయంటే, మీరు సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది బ్యాంక్లో, 10 లక్షల కంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్ క్యాష్ వేయడం కానీ, అంటే ఒక్కసారి కాదు 4-5 సార్లు కలిపి, 10 సార్లు కలిపి, 20 సార్లు కలిపి 10 లక్షల కంటే ఎక్కువ క్యాష్ వేసినటువంటి సేవింగ్స్ అకౌంట్లు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడుగుతుంది. ఎందుకు 10 లక్షల పైన మీరు బ్యాంకులో వేస్తారు, తీసింది చూడరు, ఓన్లీ వేసేది మాత్రమే చూస్తారు. కరెంట్ అకౌంట్లో 50 లక్షల కంటే ఎక్కువ క్యాష్ వేస్తారనుకోండి, మీరు ట్రాన్సాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎందుకు జరిగింది అనేది కూడా దానికి డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం దానికి సమాధానం ఇవ్వలేదు, వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం సమాధానం ఇవ్వలేదు, ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, సమాధానం ఇవ్వలేదు, నోటీస్ అందలేదు, సమాధానం ఇవ్వలేదు అనుకోండి, డిపార్ట్మెంట్ నోటీస్ ఇష్యూ చేస్తుంది. నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకోండి, షోకాజ్ నోటీస్ ఇస్తుంది. షోకాజ్ నోటీస్ కూడా రెస్పాన్స్ చేయాలనుకోండి, అప్పుడు ఆర్డర్ పాస్ చేస్తారు. ఈ విధంగా 4-5 స్టేజ్ల్లో ఉంటుంది. అంతలోపలనే ప్రతి వ్యక్తి కూడా తనకు డిపార్ట్మెంట్ నుంచి, ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక మెసేజ్ వస్తుంది మనకు. ఆ మెసేజ్లో మీకు ఇలాంటి కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది, మీ దగ్గర రెస్పాన్స్ ఇవ్వండి, లేకపోతే నోటీస్ ఇచ్చాము మీరు రెస్పాన్స్ ఇవ్వండి, లేకపోతే ఇలాంటివి ఉంది ప్రొసీజర్ ఇనిషియేట్ అయ్యి మీరు రెస్పాన్స్ ఇవ్వండి అని వస్తుంది. దాని ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో వెరిఫై చేసుకొని, ఆ పోర్టల్లో దానికి ఆ రెఫరెన్స్ ఏ నోటీస్ ఉందో దానికి రిప్లైగా మీరు సమాధానం ఇవ్వాలి. ఒకవేళ సాక్ష్యాలు ఏదైనా ఉంటే మీరు సపోర్టింగ్గా ఆ సాక్ష్యాలు కూడా ఇంక్లూడ్ చేస్తూ సపోర్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మీరు బ్యాంక్లో వేశారు, 15 లక్షలు క్యాష్ ఉంది, 15 లక్షలు అన్నిసార్లు 15 లక్షలు క్యాష్ వేశారు, 10 లక్షలు డ్రా చేశారు ఆల్రెడీ. అంటే 2 లక్షలు వేశారు, 1 లక్ష డ్రా చేశారు, మళ్ళీ 2 లక్షలు వేశారు, మళ్ళీ 1 లక్ష డ్రా చేశారు, ఇలాంటివి ఉన్నాయి. అప్పుడు కానీ మొత్తం 15 లక్షలు తీసుకున్నప్పుడు మన డిపార్ట్మెంట్ అడుగుతుంది, మీరు 15 లక్షలు బ్యాంకులు వేశారు కదా, దేనికోసం వేశారు, కరెక్టా కాదా అని అడుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే 15 లక్షలు డ్రా చేశాను కానీ తీసుకున్నాను, వేసాను, కానీ అంతకుముందు ఇన్నిసార్లు డ్రా చేశాను, ఇది సాక్ష్యం అని చెప్పిన ఎవిడెన్స్ ఇస్తే, ఆ ఫీడ్బ్యాక్ ఇస్తే అక్కడికి ఆగిపోతుంది. కానీ ఫీడ్బ్యాక్ సమాధానం ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఈ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ మన ఏఐఎస్ అంటారు, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే మన పాన్ కార్డ్ ఆధారంగా ప్రతి వ్యక్తి యొక్క ట్రాన్సాక్షన్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. దాన్ని మనం జూన్లో కానీ వెరిఫై చేసుకొని జూలై వరకు రిటర్న్ ఫైల్ చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్క్రూటినీ సెలెక్షన్ అనేది ర్యాండమ్ సెలెక్షన్ అనేది ఏమో 4%, 104 సెలెక్ట్ అయ్యేది. ఇదేమో ఈ మిగతా సెలెక్షన్ అంతా కూడా కేస్ బేస్డ్, అంటే ఎక్కువ క్యాష్ వేసింది కానీ, ఎక్కువ క్యాష్ డ్రా చేసింది కానీ, ప్రాపర్టీ అమ్మింది కానీ, లేకపోతే డిబెంచర్స్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్, వీటన్నిటి మీదంగా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే సార్, ఇప్పుడు ఈ రూల్స్ అంటే నార్మల్గా ఉండేటువంటి శాలరీ పర్సన్ పైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది శాలరీ ట్యాక్స్ పేయర్కి? శాలరీ ట్యాక్స్ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఫారం 16 ఇన్కమ్ మన వాళ్ళ ఎంప్లాయర్కి ఇస్తారు కాబట్టి డీటెయిల్స్ అని చెప్పి ఫారం 16లో వాళ్ళ ఎంప్లాయర్ ఏం చేస్తారంటే, మీ ఆదాయం ఎంత ఉంది, దీనికి బైఫర్కేషన్ ఇది అనుకొని దాని మీద ట్యాక్స్ వేసి ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని ఇస్తారు కాబట్టి దాని ఫారం 16 బేస్ అవుతుంది రిటర్న్ ఫైల్ చేయడానికి. కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు ఎంప్లాయీస్ కూడా. ఏదైనా ఇప్పుడు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మొత్తం డిపార్ట్మెంట్ దగ్గర ఉంది కాబట్టి ఎలాంటి మనకు అవకాశము తప్పించుకునే అవకాశం లేదు, పోస్ట్పోన్ చేసే అవకాశం కూడా లేదు. ఎంత పోస్ట్పోన్ చేస్తే అంత పెనాల్టీ కానీ ఇంట్రెస్ట్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఇన్కమ్ డిపార్ట్మెంట్ మొత్తమే ఇస్తుంది మనకు, మీ దగ్గర ఉన్నది ఇన్ఫర్మేషన్ ఇది ఉన్నది, ఇంతేనా ఇంకేముందో మీరు ఉంటే చెప్పండి అని చెప్పండి. దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ విధంగా రిటర్న్ ఫైల్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్రాక్ చేస్తూనే ఉంటుందా అండి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు నేను చెప్పాను 36 సెక్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ పాన్ కార్డ్ ఆధారం మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం, మనకు పాన్ కార్డ్ ఇస్తాము. అదే మాదిరిగా క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తాం, దానికి పాన్ కార్డ్ ఇస్తాము. మనం ఎక్కడైతే పాన్ కార్డు యూజ్ చేస్తామో, ఎక్కడైతే ఆధార్ కార్డు యూజ్ చేస్తామో వాటన్నిటి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పాన్ కార్డ్ పోర్టల్లో మన బ్యాంక్ అకౌంట్ ఎట్లాగో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మన పోర్టల్లో మన ఒక పోర్టల్ ఉంటుంది అనమాట. ఆ పోర్టల్లో మన ట్రాన్సాక్షన్ మన పాన్ నెంబర్ కొట్టగానే మన మన ఏది పాస్వర్డ్ ఇవ్వగానే మన ట్రాన్సాక్షన్స్ ఏమి ఉన్నాయి మొత్తం వస్తుంది. దాని ప్రకారం మనం రిటర్న్ ఫైల్ చేసుకొని చేయొచ్చు. అంటే ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఇచ్చేది కాదు ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఏంది ఇవ్వండి అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కరెక్టా కాదా, కరెక్ట్ అయితే కన్ఫర్మ్ చేయండి, కరెక్ట్ కాకపోతే డీవియేషన్ ఉంటే ఎందుకు కరెక్ట్ కాదని సాక్ష్యాలతో ఇవ్వండి, ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తే రిటర్న్ ఫైల్ చేయండి, ట్యాక్స్ కట్టండి, సరిపోతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్కి ఇలా స్క్రూటినీకి సంబంధించి కాల్ వచ్చింది అనుకోండి సార్, వాళ్ళు అసలు ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి? కాల్ వచ్చి ఫోన్ చేస్తే ఎవరికి నమ్మకద్దు, ఫోన్ చేయడం అది కరెక్ట్ పద్ధతి. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కూడా ఫోన్ చేయదు, ఫోన్ చేసి మీకు నోటీస్ వచ్చేదని ఎప్పుడు చెప్పదు.
కాబట్టి మీరు ఏం చేయాలంటే మీకు మెసేజ్ వస్తుంది. మీ ఫోన్ ఆధార్ కార్డుకి అయితే ఫోన్ లింక్ అవుతుందో, పాన్ కార్డుకి అయితే ఫోన్ నెంబర్కి అవుతుందో అక్కడికి SMS వస్తుంది. ఆ SMS వచ్చినప్పుడు దాంట్లో ఏం చేయాలి, మీకు ఇలాంటి ప్రొసీడింగ్ నోటీస్ కానీ లెటర్ కానీ ఇవ్వడం జరిగింది అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, దానికి రెస్పాన్స్ అక్కడ ఉండే లింక్ రెస్పాన్స్ ఇవ్వకుండా పోర్టల్లోకి వెళ్ళాలి. ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత పోర్టల్లో చూస్తే మన ట్రాన్సాక్షన్ ఏం నోటీస్ ఇష్యూ అయింది, ఎప్పుడు ఇష్యూ అయింది, ఏం అడిగారు అని దానికి సమాధానం ఇస్తే సరిపోతుంది. ఓకే. అయితే ఈ మినిమం వాల్యూ ట్రాన్సాక్షన్కి సంబంధించి సహజంగానే ఐటీ అనేది దృష్టి పెడుతుందంటారా? మినిమం వాల్యూ ట్రాన్సాక్షన్ సపరేట్గా అంటూ ఏం లేదు. ఏదైనా కానీ మీ ఇంతకుముందు చెప్పినట్టుగా 104 సెలెక్షన్, ర్యాండమ్ సెలెక్షన్, తర్వాత హై వాల్యూ ట్రాన్సాక్షన్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువ, ఎస్పెషల్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు, లేకపోతే వేరే ప్రొసీడింగ్స్లో. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి మన కొంతమందికి రేడ్ కావడం కానీ, లేకపోతే పోలీసుల మధ్యలో ఆపడం, చెక్ చేయడం కానీ, క్యాష్ దొరికింది అనుకోండి, అలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా అలాంటి కేసులు ఖచ్చితంగా స్క్రూటినీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దాని గురించి డిపార్ట్మెంట్ ఎక్కువ అంటే సివియర్ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇవాళ అన్ని ప్రాపర్టీస్ వాల్యూ పెరిగినాయి, ఎంత కొన్నది రిజిస్ట్రేషన్ వాల్యూ మనకు అదంతా ఉంటుంది. కాబట్టి కొన్నారా, ఎప్పుడు కొన్నారు, ఎంత కొన్నారు, మీరు కొన్నదానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా చూసి ఆ విధంగా ఇచ్చేస్తారు. ఇంకోటి మనం అనుకుంటామంటే ఖర్చు పెట్టడం అనేది, చాలామంది ఏంటంటే ఫంక్షన్స్ చేయడము, ఇచ్చేయడము, లేకపోతే ఫారిన్ ట్రావెల్కి వెళ్ళడము, లేకపోతే ఎక్కడికో వెళ్ళడము కానీ ఖర్చు పెట్టడం, అన్నింటికి క్రెడిట్ కార్డు ఇవ్వను, పాన్ కార్డు ఇవన్నీ ఇస్తుంటాము. అవన్నీ ఏమనుకుంటున్నాను, ఎవరు అడగరు అనుకుంటారు. కానీ ఖర్చు పెట్టింది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడుగుతుంది. మీరు ఖర్చు పెట్టిన దానికి ఆధారం ఎక్కడిది, మీరు ట్యాక్స్ కట్టిన డబ్బా, కట్టని డబ్బా, మీ ఆదాయం 5 లక్షలే ఉంది, 10 లక్షలే ఉంది, క్రెడిట్ కార్డు 25 లక్షలు కట్టారు, అర్థం ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు సమాధానం చెప్పే విధంగా ఉండాలి. కాబట్టి ఖర్చు పెట్టాను కాబట్టి నేను 50 ఉంది ఖర్చు పెట్టాను కాదు, అది మీ డబ్బు కాదు, అందులో ప్రభుత్వం కూడా షేర్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అడిగే హక్కు ఉంటుంది, మనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము అంటే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అసలు ఏ రంగానికి వర్తిస్తాయి, ఏ ప్రొఫెషన్కి వర్తిస్తాయి, వేటిపైన ఈ స్క్రూటినీ? ప్రతి వ్యక్తి ఎవరైతే డబ్బులు సంపాదిస్తుంటారో, ఎవరైతే సంపాదించడం ఆర్థిక వ్యవహారాలు చేస్తుంటారో, ఇప్పుడు కొందరు చాలామంది మీడియేటర్ ఉండి వ్యవహారాలు చేస్తుంటారు. అంటే పర్చేజర్కు సేలకు మధ్యలో ఉండి కమిషన్ తీసుకుని చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళది ఇచ్చిన వీళ్ళు మధ్యలో వీళ్ళ అకౌంట్లో వస్తుంది కాబట్టి వీళ్ళు తీసుకున్న ట్రాన్సాక్షన్స్, వీళ్ళు ఇచ్చిన ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్స్ కూడా వస్తుంది కాబట్టి ట్రాన్సాక్షన్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్లో ఎవరికి కూడా ఎగ్జంప్షన్ లేదు. ఈవెన్ చీఫ్ కమిషనర్ కూడా అదే విధంగా రిటర్న్ ఫైల్ చేయాలి, వాళ్ళ ఆఫీస్లో పనిచేసే ఎవరు కూడా అదే ఫైల్ చేయాలి. మనం ప్రైవేట్ వ్యక్తులను కూడా అదే రూల్స్ అప్లై అయితే ఏమాత్రం డిఫరెన్స్ లేదు. అయితే ఈ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు జనరల్గా జరిగే కామన్ మిస్టేక్స్ ఏంటి సార్? జనరల్గా జరిగే మిస్టేక్స్ ఏమంటారంటే, మన ఫస్ట్ ఏంటంటే మనము ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మన పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం ఒకటి. ఆ పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి. దాన్ని లింక్ చేసుకోలేకపోతే ట్యాక్స్ ఎక్కబడుతుంది అనమాట. దానికి పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేసుకున్న తర్వాత మన అడ్రస్ వెరిఫై చేసుకోవాలి. ప్రొఫైల్ ఉంటుంది దాన్ని. ప్రొఫైల్లో మన పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, మన అడ్రస్సు, ఇవ మనకి జ్యూరిడిక్షన్ ఇవన్నీ దాంట్లో వస్తాయి డీటెయిల్స్ అవి. కాబట్టి అది వెరిఫై చేసుకుని తర్వాత ఏఎస్సి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ మన పోర్టల్లో ఏముంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేసుకొని దాని ప్రకారం రిటర్న్ ఫైల్ చేసి చాలాన్ కట్టేప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. ఎస్ఎస్మెంట్ ఇయర్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ట్యాక్స్ ఇయర్, కరెంట్ ఇయర్ నుంచి ట్యాక్స్ ఇయర్ అవుతుంది. ఈ ట్యాక్స్ ఇయర్ కరెక్ట్గా కట్టాలి. ఇప్పుడు సపోజ్ మనం కట్టాల్సింది 2026-27, మనం 2025-26 కట్టామనుకోండి, ఈ 26-27 కట్టకుండా ఉంటుంది, ఆ రిటర్న్ అప్లోడ్ కాదు. కాబట్టి ఏ ఇయర్ అనేది కరెక్ట్ చూడాలి, అమౌంట్ కరెక్ట్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ దేనికోసం కడుతున్నాము, అంటే ఏ సెక్షన్ రిటర్న్ ఫైల్తో కడుతున్నాము అలాంటివన్నీ కూడా వెరిఫై చేసుకొని కట్టాలి. టీడీఎస్లు మనం ఏమవుతుంది, చాలామంది ఎంప్లాయీస్కు పనిచేసేప్పుడు టీడీఎస్ చేస్తారు వాళ్ళు, హెచ్ఆర్ వాళ్ళు. ఆ టీడీఎస్ కూడా కరెక్ట్గా వచ్చిందో వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు మన డిడక్షన్ చేస్తే వాళ్ళు కట్టలేదనుకోండి, బాధ్యత వాళ్ళే అవుతుంది, మనది కాదు. కానీ మనం చూపించాలి, మన ఎవిడెన్స్ ఏంటంటే మన టీడీఎస్ మన దగ్గర చేశారు, వాళ్ళు కట్టకపోతే తప్పు వాళ్ళది, మాది కాదనే విషయం కూడా డిపార్ట్మెంట్ ప్రూఫ్ చేయగలిగితే అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ డిమాండ్ రేజ్ చేసే అవకాశం ఉండదు. ఓకే. అలానే ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి ట్యాక్స్ ఫైలింగ్? ఇప్పుడు సపోజ్ ఫ్రీలాన్సర్కి ఏముంటుందంటే రెగ్యులర్గా ఇన్కమ్ ఉండదు, వాళ్ళకు కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ బేస్ సపోజ్ ఒక 50,000 ఇచ్చారనుకోండి, వాళ్ళు టీడీఎస్ చేస్తారు 50,000 పైన. ఆ టీడీఎస్ చేసినప్పుడు 50,000 నాకు వచ్చింది, 5,000 టీడీఎస్ చేశారు అని దాన్ని తీసుకోవాలి. ఎప్పుడు సంవత్సరం మొత్తంలో నాకు ఎంత వచ్చింది, అది క్యాష్ రూపంలో కావచ్చు, చెక్ రూపంలో, ఏ విధంగా కాంట్రాక్ట్ ప్రకారం ఎంత వచ్చింది అని ఆ బేసిస్ తీసుకొని ఆ ఇన్కమ్ తీసుకొని దానిపైన టీడీఎస్ తీసుకొని వీళ్ళ యొక్క పర్సనల్ క్లెయిమ్ ఎగ్జామ్షన్స్ ఏవైతే డిడక్షన్స్ కానీ ఎగ్జామ్స్ కానీ క్లెయిమ్ చేస్తూ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ Thank you. ఇన్ఫర్మేషన్ ఈరోజు మా అందరికీ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 TV.